డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఇక నుండి అన్నం తినండి, మధుమేహం నుండి ఉపశమనం పొందండి. డాక్టర్ ఐస్ వారి షుగర్ ఫ్రీ బియ్యం. అతను వచ్చినాడని ముగ్గులు వేశారు, అతను తింటాడని దోశలు వేశారు. ఇది ఓ చిత్రంలో చాలా ఫేమస్ డైలాగ్. ఈ డైలాగ్కి ఇంచుమించుగానే ఉంది విజయవాడలో వంగవీటి రాధా పరిస్థితి. వంగవీటి రాధా టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నాడు అంటే చాలామంది సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే నేను టీడీపీలోనే ఉంటాను, గాలి పార్టీ గాలి వార్తలను నమ్మొద్దు అంటూ ఫైర్ అయ్యారు తన మీద వస్తున్నటువంటి రూమర్స్పై వంగవీటి రాధా. వంగవీటి రాధా రంగా ఆశయాలను కొనసాగించలేకపోతున్నారా, రాజకీయంగా నిర్ణయం తీసుకోవడంలో తడబడుతున్నారా? ఇదే అంశంపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఏదో మామూలుగా రెగ్యులర్గా ఉండేటువంటి వ్యవహారాలు కాకుండా సార్ ఇంచుమించుగా 35 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చరిత్రని తిరగతోడినట్టున్నావు. సార్ నేను తోడటం కన్నా కూడా సార్ అప్పటి నుంచి మీకు చాలా పట్టు ఉంది కాబట్టి మీ ద్వారా విశ్లేషణ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను సార్. బికాజ్ ఎందుకంటే వంగవీటి మోహన రంగా గారిని విజయవాడకే పరిమితం చేసి చూడలేము, ఆయన్ని ఒక కులానికే పరిమితం చేయలేము, ఆయన దళిత బహుజన శ్రామిక పక్షపాతి అని ఈ రోజుకి కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ వంగవీటి రంగా గారి హత్య తరువాత ఆయన తనయుడు వంగవీటి రాధా తన ఆశయాల్ని నెరవేర్చడంలో విఫలమవుతూ వస్తున్నారు అనేటువంటిది తన మీద ఉన్నటువంటి అపప్రథ. ఏంటి సార్ మీ కామెంట్ దీనిపైన? దీని గురించి చెప్పాలంటే సాహు, వంగవీటి రంగా గారు ఇప్పటికి కూడాను ప్రజల్లో బాగా గుర్తున్నటువంటి వ్యక్తి సార్. అంటే వంగవీటి రంగా గారి హత్య జరిగి కూడా 35 సంవత్సరాలు అయిపోతుంది. ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఏ కారణాల మూలకంగా చేయించారన్న సంగతి అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి, ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి కూడా క్లియర్గా తెలుసు. కానీ ఎవడు బయటపడి చెప్పరు. దీని గురించి క్లియర్గా కనుక పోసగుచ్చినట్టు కనుక చెప్పాలి అంటే ద బెస్ట్ పర్సన్ నాదెండ్ల భాస్కరరావు గారు. ఓకే, నాదెండ్ల మనోహర్ గారు తండ్రి నాదెండ్ల భాస్కరరావు గారు. ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆ రోజు అక్కడ ఉన్నాడు. తెల్లవారుజాము 4:30 కదా జరిగింది. అవును సార్. ఆయన పాపం ప్రజల కోసము పాకులాడినటువంటి వ్యక్తే. రిక్షా కార్మికుల కోసం కావచ్చు, మెయిన్గా ఇళ్ల పట్టాల కోసము, కృష్ణానదికి కరకట్ట కట్టడం, అంటే వరదలు వచ్చిన రిటైనింగ్ వాల్ కట్టడం ఆయన చేపట్టినటువంటిది ఇప్పుడు మొన్న మధ్య కాలంలోనే పూర్తయింది. అంటే 30 సంవత్సరాల తర్వాత కదా జరిగింది. అవును సార్. సో ఇప్పుడు వంగవీటి రాధా వాళ్ళ అబ్బాయి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సన్, ఐ థింక్ మొన్న 3 months బ్యాక్ ఏమో మ్యారేజ్ అయినట్టుంది ఆ పిల్లోడి. అవును సార్. అంతకుముందు వైసీపీలో ఉన్నాడు, తర్వాత టీడీపీలోకి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి రావాలని కోరుకుంటున్నారు చాలామంది అన్నటువంటిది నీ భావన. అది పెళ్ళప్పుడు కూడాను ఈవెన్ మన కొడాలి నాని వాళ్ళందరూ వెళ్ళారు, సంగతి సమాచారం. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడైనా కానీ ప్రజలు చూడాల్సింది ఏంటంటే సాహు సార్, పర్సనల్ రిలేషన్స్, పొలిటికల్ రిలేషన్స్ రెండింటిని ఎప్పుడు విడివిడిగా చూడాలి. ఓకే, పార్టీలు వేరైనంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉండాల్సినటువంటి పని లేదు, ఎక్కడ ఉండదు కూడా. మీకు బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటో తెలిసిన సార్, ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, రాహుల్ గాంధీ ఏమో ఎంపీగా ఉన్నాడు. మోడీ గారిని వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడా లేదా? పార్లమెంట్లో. అవును. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయాయి అంటే అందరూ కూడా అన్నీ మర్చిపోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగడం లేదు. అది జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అక్కడ పాయింట్ నెంబర్ 1, నాదెండ్ల మనోహర్ గారు భాస్కర్రావు గారికి దీని గురించి కంప్లీట్గా తెలుసు. పాయింట్ నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఉన్న వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఈయన ఏదో జంపు జిల్లాని ఇట్నుంచి అటుకి మారాడు, సంగతి సమాచారం. మరి వాళ్ళ నాన్నగారి ఆశయాలని నిలబెట్టడం కోసము ఆయన ప్రయత్నించాడా అంటే నాకు తెలిసినంత వరకు అంతగా ఆయన ప్రయత్నించలేదనే చెప్పాలి. అన్డౌటెడ్లీగా నిష్పక్షపాతంగానే చెప్పాలి. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా ఒకసారి కన్ఫ్యూజన్ వస్తుంది సార్. సాహు, వంగవీటి రాధా, దేవినేని అవినాష్ ఏంది అసలు వీళ్ళిద్దరి సంగతి? ఇద్దరు యంగ్స్టర్సే కదా. ఇటు వీళ్ళ ఫాదరు రాజకీయంలో ఉన్నాడు, అటు దేవినేని నెహ్రూ గారు కూడా రాజకీయంలోనే ఉన్నాడు కదా. వాళ్ళ నెక్స్ట్ తరం కదా ఇది. వీళ్ళిద్దరిలో పెద్ద కన్ఫ్యూషన్ అనమాట. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనేటువంటిది, ఏమోలే వాళ్ళు ఎక్కడుంటే మనకేంటి అన్నటువంటి దూరంలో ప్రజలు ఉంటారేమో అని అనిపిస్తుంది. ఒకసారి ఏమవుతుందంటే నాకు విజయవాడ సెంట్రల్ కావాలంటే కాదు నువ్వు ఈస్ట్కి పోన్నాడు అనుకోండి, వీళ్ళు పార్టీ మారిపోతుంటారు.
ఇప్పుడు నిన్ననో ఐ థింక్ నిన్ననే అనుకుంటాను, మొన్నో మన కేసినేని గారు సార్ యాజ్ వెల్ యాజ్ దేవినేని అవినాష్ వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద కూర్చొని మీటింగ్ కూడా పెట్టడం కూడా చూశాను నేను. డెఫినెట్గా గెలుస్తాడు, ఎంత మెజారిటీ అన్నటువంటిదే మనం ఆలోచించాలి. ఓకే, అది కేసినేని నానిగారు చెప్పినటువంటి. కేసినేని నానిగారు కూడా మంచి ఇది ఉందబ్బా. వైఎస్ఆర్సీపీ వాళ్ళ అంత ఊపులో కూడాను రెండోసారి గెలిచాడు అనేసి అంటే ప్రజల్లో మంచి పట్టునట్టే కదా లెక్క. మంచి పని కూడా చేశాడు అతను. టాటా ట్రస్ట్ వాళ్ళతోటి మంచి రిలేషన్స్ పెట్టుకొని ఫండ్స్ గిన్స్ అవి తీసుకొచ్చి బాగానే చేశాడు అతను, ఒప్పుకోదగ్గ వ్యక్తి. పాపం అతనికి 250 బస్సులు ఉండేవి కేసినేని ట్రావెల్స్ అని. ఇప్పుడు 1926-28 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారు చేసిన బిజినెస్ అయినా కంటిన్యూ చేశాడు, ఆయన మానేశాడు. పార్లమెంట్లో కూడా 1-2 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారితో విభేదించాడు. మెయిన్ కారణం ఏంటంటే నాకు 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదనేది ఒకటి. ఆ ఫ్లైఓవర్ అనేటువంటిది బయట ఎక్కడో ఎండు కావాల్సింది నోవాటెల్ హోటల్ దగ్గర దింపేశారు, మళ్ళీ ఇంకోటి చేశారు అనేటువంటిది. ఇట్లాంటివి 3-4 ఉన్నాయి సార్. అదేవిధంగా ఈవెన్ రాయపాటి సాంబశివరావు గారి సన్న కూడా దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి పెద్దగా మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తాడా రాడా అనేసి అంటే అది ఆయన పర్సనల్గా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎవరైనా కానీ పోతున్న ఓడ ఎక్కాలి అనుకుంటారు, కానీ మునిగిపోతున్న ఓడ ఎక్కాలని ఎవరైతే అనుకోరు కదా. అవును సార్, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాము. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. ఈసారి కూడాను 2024లో కూడాను వైసీపీ వాళ్ళే అధికారంలోకి గ్యారంటీగా వస్తారు. 15th ఫిబ్రవరి తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి నుంచి అసలు సిసలైన వ్యవహారాలు మొదలవుతాయి. అప్పుడు దాకా ఈ జంపు జిల్లానీలు, బతిమలాటలు, బుజ్జగింపులు జరగడము, కోపాలు, తాపాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసిపోతున్నామని చెప్పారు సార్. వాళ్ళేమో 65 సీట్లు కావాలంటారు, వీళ్ళేమో 25 కంటే ఎక్కువ అంటారు. వాళ్ళేమో మాకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నంలో కావాలంటారు, వీళ్ళేమో అదట్ట కుదురుతుందయా అంటారు. బీజేపీ వాళ్ళేమో ఢిల్లీలో కూర్చొని చిలకనమని అవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏమో నేను బీజేపీ వాళ్ళని పట్టుకొస్తానంటారు, వాళ్ళేమో బయట జావంటారు. చంద్రబాబు నాయుడు ఏమో వెళ్ళేస్తాడో ఏదో చేస్తూ ఉంటాడు ఆయన. దానికి మన దిక్కుమాలను తెలుగు టీవీ ఛానల్స్ అబ్బో అసలు ఇంకా ఏమీ లేదులే, అంతా ఇంతగా చెప్పరు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి నడుము మీద చెయ్యేశారంట. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి పైపని చేయలా కప్పాడంట. వాళ్ళిద్దరూ అరగంట మాట్లాడుకున్నారంట, అంతా డిసైడ్ అయిపోయిందంట. 2014 రిపీట్ అవుతుందంట. సొల్లు కబుర్లని చెప్తుంటారు. బీజేపీ వాళ్ళేమో చూశారులే పోయా బాబు నిన్నే ఉండి అమ్ముతాడన్నారు. అది జరిగే పని కాదు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మన ఫైన్ మైండ్కి మన పవన్ కళ్యాణ్ గారు బాబు వదిలేయా బాబు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్నా అంటాడు. టాప్ లెవెల్లో ఉండే నాయకులు తీసుకునే డెసిషన్స్ని బట్టే ఇటుపక్క దేవినేని అవినాష్ కానీ వంగవీటి రంగా కానీ డిసైడ్ చేసుకుంటారు. ఓకే సార్. అల్టిమేట్గా జరిగేది అదే. ఇంకా 20 రోజులు టైం ఉంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. సార్, వంగవీటి రంగా గారు అబ్బాయి వంగవీటి రాధా మోస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి నింద తండ్రిని చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలో ఎందుకు ఉండటం? ఆయన వైసీపీలోకి వస్తాడా రాడా తర్వాత విషయం, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ టీడీపీలో ఎందుకు ఉంటున్నారు, అసలు ఆ టీడీపీ తప్పితే ఇంకే పార్టీ లేవా అని చెప్పి రంగా గారి అభిమానులు మొత్తం క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఈ క్వశ్చన్ ఆయనకు కూడా తెలుసు, అయినా సరే మళ్ళీ నేను టీడీపీలోనే ఉంటాను అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇగో సాహు, నువ్వు మరీ టూ మచ్ మాట్లాడుతున్నావా? టీడీపీ వాళ్ళు అనుకోవడం బయట జనాలు అనుకోవడం కాదు. వంగవీటి రాధా గారి బంధువులే చాలామంది అంటున్నారు ఆ మాట. ఓకే సార్. ఇంత జరిగిన తర్వాత తెలిసిన తర్వాత కూడా వీడేంటి పిల్లమ్మన్నాడుకు పోయి వాళ్ళతో చేతులు కలుపుతానంటాడు. ఇప్పుడు మేము జనాలకు తలెత్తి కొన్ని ఏం చూపించాలి? వీడు చేసిన పని మూలంగా మేము జనాలకు సమాధానం చెప్పుకోలేక సస్తున్నాము, ఎందుకు చేశాడో ఏంది ఈ పని అని చెప్పి పాపం వాళ్ళ బంధువుల్లోనే చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. నాకు కూడా కొంతమంది వాళ్ళ బంధువుల్లో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, కలిసి చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు హలో హలో అంటే బాగున్నావా అంటే బాగున్నావా, సంగతి సమాచారం ఏందనండి మా వాడు ఏందోనండి, ఇదిగో నసుకుడు ఎవరు వదిలేలే కానీ నువ్వేమనుకుంటున్నావు చెప్పు, ఏమోనండి మా వాడు చేసిన పనికి మాకు తలవంపులుగా ఉందండి అంటారు వాళ్ళే. మరి తలవంపులుగా ఉందంటే మీ అందరూ కూర్చొని మీటింగ్ పెట్టి శుభ్రంగా వాడిని ఇండిపెండెంట్గా ఉండమని చెప్పండి, లేదంటే వైసీపీకి వెళ్ళమనండి. రంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్లోనే కదా ఉన్నాడు. ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ వాదే కదండి. మరి ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ కమ్మనండి. ఇప్పుడు కాబట్టి ఇంకోసారి కాదు ఇంకోసారి అని మీరు చెప్పొచ్చు కదా. అంటే మా వాడు దొరకడం లేదండి మాకు అంటారు. దొరకపోవడం ఏందా, వాడు దొరకపోతే మీరే వెళ్ళి చెప్పొచ్చు కదా సంగతి సమాచారం అంటే నవ్వుతారు కానీ ఏ సంగతి చెప్పరు. వాళ్ళల్లో కూడా చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉన్నారు. టీడీపీ పార్టీలోకి వెళ్ళడం అనేటువంటిది వాళ్ళ రిలేషన్స్లో చాలామందికి ఇష్టం లేదు.
అవును. అవును. సో అది యాక్చువల్ సిచ్యువేషన్. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ ఆయన కనుక వచ్చేసినట్లయితే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ మాకు వస్తాయని. ఓకే సార్. ఇప్పుడు పాప పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళలో పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ ఏంటో తెలుసునా? ఈ పవన్ కళ్యాణ్ చేసిన ఈ దిక్కుమాలి పనికి మనల్ని వాళ్ళకి సపోర్ట్ చేయమంటాడు. టీడీపీకి వాళ్ళు కనుక గెలిచారంటే రేపు వీడిని దొక్కేస్తారు, మనల్ని ఏమో పట్టించుకోరు, రిజర్వేషన్ అంటారు, అది అయ్యేది కాదు, అది వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి అయితే క్లియర్గా నా వల్ల కాదని చెప్పేశాడు, అయిపోయింది. వీళ్ళేమో ఇస్తామంటారు, అదేమో కుదరదు. దానికి ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం పోవాలి, కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వాలి, పార్లమెంట్లో అప్రూవ్ ఇవ్వాలి. అది జరిగేటువంటి పని కాదు. వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాడు ఒక్కడు కూడా మనకి ఓటేయడు. రెండు సౌత్ పోల్ నార్త్ పోల్ అయిపోవాలా సాహు సార్? అవును. కప సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళకి ఓటేయాలంటారు, కానీ తెలుగుదేశం వాళ్ళు మటుకు వీళ్ళకి ఓటేయరు. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ, నేను చెప్తున్నాను కదా, ఓటు వేయరు వాళ్ళు. కానీ ఓటు ట్రాన్స్ఫర్ వేయకుండా మానేస్తారు కానీ ఓకే, వాళ్ళు మటుకు ఓటేయరు. ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది అటువైపు నుంచి రావాలని వీళ్ళు అనుకుంటారు కానీ మన వాళ్ళు కూడా చేయాలని మటుకు టీడీపీ వాళ్ళు అనుకోరు. వాళ్ళు మనకు చేయాలంతే, వాళ్ళు మనకు చేయాలి, దాసోహం అనాలి, మనల్ని అడుక్కోవాలి. ఎందుకు ఒప్పుకుంటారు చెప్పు వాళ్ళు మటుకు? అవును. ఇంచుమించుకు 15% పాపులేషన్ ఉన్నారుగా వాళ్ళు కూడా, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అవును. ఇది ప్రజలు గమనించాలి. మా పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్ చెప్పేసి నాలుగుతో నాగిస్తాను, ముడ్డి మీద తంతాను, వంగదీస్తాను, కొడతాను, సంగతి సమాచారం అని ఇంతకుముందు అనేవాడు. వరాహి 1, వరాహి 2, వరాహి 3లో తర్వాత మానేశాడు. అంటే ఏంది, ఈ మనిషికి కొంచెం వాస్తవం బోధపడింది అనమాట. ఎంతసేపటి మనం తిడితే లాభం లేదురా బాబు, మనం ఏం చెప్పాలో తెలుసుకోవాలని అనేటువంటి వాస్తవానికి వచ్చినట్టున్నాడు. అసలు తెలంగాణలో ఆయన పోటీ చేయాల్సిన అవసరం ఏముందా? పోయి ఆ సంగతి ఏదో అక్కడే చూసుకోక, అక్కడే 2 సార్లు ఓడిపోతేవి, చాచిపెట్టి కొట్టినంత పని చేస్తుంది నేను. అయినా నీకు బుద్ధి జ్ఞానం రాకుండా మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు వచ్చావు. చివరికి ఏమైంది, ఒక్క కుక్కడపల్లిలోనే 15,000 వచ్చినాయి, మిగిలిన చోట డిపాజిట్లు కూడా రాలేదుగా. ఆయనతో కలిసినందుకు బీజేపీ వాళ్ళ పరువు పోయింది. వాళ్ళు ఇంకా నయం, చాలా అదృష్టం ఉంది, ఎట్నో 8 సీట్లు తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు. అవును మరే, అంతే కదా. పోయినసారేమో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఇంచుమించుగా 46 సీట్లు ఏమో తెచ్చుకున్నారు వాళ్ళు, 48 తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా తెచ్చుకున్నారు. ఆల్రెడీ 4 ఎంపీ సీట్లు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది చెరపకరా చెడదు అని చెప్పి ఈయన చెడిపోయింది కాక తెలంగాణలో బీజేపీ వాళ్ళని కూడా చెడగొడదామన్నంత పని చేశాడు, చెడగొట్టినంత పని చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకి పరువు తక్కువ పని కదా, చాలా ఇబ్బంది కదండి సార్. అని వాళ్ళు ఏంటంటే ఏదో పోలే అబ్బాయి పిచ్చాడు ఏదో చేస్తూ ఉంటాడు, పోనీలే అబ్బాయి ఎందుకు వచ్చిన బాధ, మన పని ఏదో మనం చేసుకుందామని చెప్పి వాళ్ళు చేసుకున్నారు. అంతేగాని మొట్టమొదటిలోనేమో 32 మందిని చేస్తాను, పోటీ చేస్తున్నాం అంటే చివరికి దానికి ఏమో అటు చేసి ఇటు చేసి ఈ 10 మందినో 12 మందినో పోటీ చేస్తే ఒకడు గెలవకపోయా. ఆయనకే దిక్కు లేదైతే ఇంకా ఆయన నిలబెట్టిన వాళ్ళకి ఏం దిక్కుంటుంది చెప్పు? జేడీ లక్ష్మీనారాయణ వాళ్ళని ఎవరన్నా వదులుకుంటారా? చాలా మంది బ్లండర్ మిస్టేక్ అంటారు సార్ జేడీ లక్ష్మీనారాయణ గారిని వదులుకోవటం. మరి అంతే కదా, వదులుకోవటం కాదు వెళ్ళిపోయేలా చేయటం అంటారు. ఆయన పేరు చూసి వైజాగ్లో 2,86,000 ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ మొహం చూశాను, పవన్ కళ్యాణ్ పార్టీని చూసి కాదు. అలాంటి వాళ్ళు వదులుకుంటారా? క్రెడిబిలిటీని బట్టి, జేడీ గారికి ఉన్న క్రెడిబిలిటీని బట్టి వదులుకోరు కదా. అవును. ఇంకొక విచిత్రం ఏంటో తెలిసిన, ఇప్పుడు నువ్వు అవినాష్ని గురించి వీళ్ళ గురించి కదా అడుగుతున్నావు. అవును సార్. ఇప్పుడు ఆ జనసేనలో ఉండే వాళ్ళ పరిస్థితి చూడెట్టుందో. ముద్రగడ పద్మనాభం గారు 2వ తారీఖు వస్తున్నాడు, శాలువాగా ఒప్పుకుంటున్నారు అన్నాడు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బందులు పెట్టాడో అన్నీ తెలుసు. ఇప్పుడు ఆయన పోయి వాళ్ళ పక్షాన్ని జాయిన్ అవుతారంటాడు. వాళ్ళు జాయిన్ అయితే జాయిన్ అయ్యారేమో, దాని మూలకం ఏముందంటే వాళ్ళ పరువు పోతుంది. కేడర్ కూడాను, జనసేన కేడర్ ఎంత గట్టిగా ఉన్నారంటే ఇప్పుడు సార్, మనం వాళ్ళకి కనుక సపోర్ట్ చేస్తే మనల్ని తొక్కేస్తారు. లోకేష్ బాబు క్లియర్గా చెప్పాడు, పవర్ షేరింగ్ అనేది లేదు, మా నాన్నగారే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అనే ఛాన్స్ కూడా లేదు, క్లియర్గా చెప్పేశాడు కదా. మరి వీళ్ళు కూడా అట్నే క్లియర్గా చెప్పాలిగా. అవును, మాకు 50 సీట్లకు తగ్గకుండా ఇవ్వాలి, లేదు మాకు 65 సీట్లు ఇవ్వాల్సిందే, 2.5 సంవత్సరాలు మీరు 2.5 సంవత్సరాలు మేము అని వీళ్ళు గట్టిగా చెప్పాలిగా. మాకెన్ని మీకెన్ని చెప్పి ఖచ్చితంగా నిలదీయాలి కదా సార్. మరి వీళ్ళు ఎందుకు చెప్పరు ఈ రోజు వరకు? చివరికి ఇప్పుడు జనసేన వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, ఈ పవన్ కళ్యాణ్ అనే కూడా పెద్ద జోకర్ అయిపోయాడు. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఆయన గతంలో అన్న మాటలు, వీళ్ళన్న మాటలు, పావల మల్లెపూలు 3 పెళ్ళిళ్ళు తీసేయి అని ఏదో అంటే అన్నారు, అయిపోయింది. అది ఎప్పుడో గతంలో జరిగిపోయింది. ఇంకొక 1.5 మంత్లో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ పెట్టుకొని 3 నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పటికైనా సరే కాక జనసేన వాళ్ళు మేము 50 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నామనన్నా చెప్పు, వాళ్ళతో కలిసిపోతున్నాము, 50 స్థానాలు మాకు ఇవ్వాల్సిందే, ఇస్తేనే మేము పోతామనన్నా చెప్పు. ఓకే, పవర్ షేరింగ్ గురించి చెప్పు. ఎంపీ సీట్లు ఎన్నో అడుగు, ఎమ్మెల్యే సీట్లు ఎన్నో అడుగు.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎజెండా ఏంటో చెప్పు. ఇండిపెండెంట్గా ఉన్నా కలిసిన ఎజెండా ఏంటో చెప్పాలిగా. ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ఎజెండా చెప్పాడా? ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నానో చెప్పాడా? పరుషంగా మాట్లాడడం మానేస్తున్నాను అని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డిని తిట్టినంత కాలము అతనికి అది మైనస్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా ఏంటో చెప్పాలిగా. అవును సార్. ఎజెండాలో 1, 2, 3, 4 పాయింట్లు చెప్పాలిగా. మరి అధినాయకుడే చెప్పలేనప్పుడు జన సైనికులు ఏం చెప్తారు? ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడికి వెళితే బెటర్ అనేటువంటిది నెక్స్ట్ 5 years, 10 years, 15 years, 20 years రాజకీయంలో ఉండాలి అని ఈ వంగవీటి రాధా గారి సన్ను 1-2 సార్లు ఆలోచించుకోవాలా లేదా? అవును సార్. టికెట్ గ్రాంటెడ్ సాహు నేను చెప్తున్నాను కదా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పరమపదించారు అంటే తెలుగుదేశం పార్టీ క్లోజ్. ఎందుకు సార్ నారా లోకేష్ ఎమర్జ్ అవుతున్నాడు, మేక్ ఓవర్ అయ్యాడు అనేటువంటి నువ్వు అన్నీ తెలుసు కూడా అడుగుతావేంది సార్? సరే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, తెలుగు సరిగా రాదనుకో, మనిషి లావుగా ఉంటాడు, కాస్త నెత్తింది కాబట్టి తెలుగు సరిగా రాదనుకో. ఆయనకి రాకపోతే ఆయన వచ్చిన ఇంగ్లీష్ భాషలోనే చెప్తే పక్కన ఉండేవాడు చక్కగా ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆయనకి రాదు, వేరేవాడిని చెప్పనీడు. నాలెడ్జ్ ఉందా? 0. అదేమంటే నేను స్టాన్స్ఫోర్డ్లో చదివానంటాడు. స్టాన్స్ఫోర్డ్లో రికమెండెడ్ క్యాండిడేట్ అయ్యా బాబు. ఇలాంటి వాళ్ళకి స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సీట్ ఇస్తే యూనివర్సిటీ పరుగు పోద్ది. సరే రామరంగనాథ్ గారు ఫీజు కట్టాడు, అబ్దుల్ కలాం గారు రికమెండ్ చేశారు, వదిలే ఆ విషయం. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకు హాయిగా తండ్రి సంపాదించి పెట్టాడు కదా, శుభ్రంగా కరివేపాకు, కొత్తిమీర, పాలు, పళ్ళు, పూలు అమ్ముకోక ఎందుకు చెప్పు. బ్రాహ్మణి ఇతను కంటే 1000 times బెటర్ బా. ఈ మధ్యకాలంలో బ్రాహ్మణి ఎప్పుడన్నా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం చూసావా? ఒక్క ఆయన గారిని అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా చేస్తారు. అప్పుడు ఎక్కడైనా కనపడిందా? లేదు, కనపడలేదు కదా. ఆ అమ్మాయికి ఇష్టం లేదు. తీసుకురావాలని చాలా చూశారు కానీ అమ్మాయికి ఇష్టం లేదు. వాళ్ళ నాన్న చేసే పనులు ఇష్టం ఉండదు, ఈ చంద్రబాబు నాయుడు చేసే పనులు ఇష్టం ఉండదు, ఆ లోకేష్ మాట్లాడే 2 మాటలు అసలు ఇష్టం ఉండదు అమ్మాయికి. చాలా ఇంటెలిజెంట్ గడప అమ్మాయి. స్పోక్ టు అవర్ పర్సనల్లీ. సూపర్ సార్. అందుకని చెప్తున్నాను, ఆ మంచి మర్యాద సంగతి సమాచారం అనేది ఎక్సలెంట్, సందేహం లేదు అందులో. అందుకని ఆ అమ్మాయి పాలిటిక్స్లోకి రాదు. తను ఉండి సొంత వ్యాపారం ఉంది, సింగపూర్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి, చేసుకుంటాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలిసిన సార్, ఈ చంద్రబాబు నాయుడు గారు 1680 acres అమరావతిలో సింగపూర్లో వాళ్ళకి ఇచ్చారు కదా, ఈశ్వర్ కంపెనీ వాళ్ళకి. అవును సార్. ఆ ఈశ్వర్ మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రెడీ అయిపోయింది. అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు అతను కూడా. వాళ్ళకి రేపు 2025లో అనుకుంటాను పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి సింగపూర్లో. అతను ఏ రోజైనా జైలుకి వెళ్తాడు. ఈ చంద్రబాబు నాయుడు ఈయన ఇద్దరు కలిసి చేశారు పనులు. ఈ కంప్లైంట్ అనేది సింగపూర్ గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉంది. 27 కేసులు ఏమో పెట్టారు ఆయన మీద, 2-3 బయటకు వచ్చాయి. మిగిలినది సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనకి సిబిఐ ఉన్నట్టే వాళ్ళకి కూడా ఉంది అక్కడ, కానీ మనకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అవును సార్. రూల్స్ని ఫాలో అవ్వడంలో మటుకు సింగపూర్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అందుకని మోస్ట్ ప్రాబబ్లీ ఆ సెగ అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తగులుతుంది. ఇన్ని వాతావరణాలు, ఇన్ని కారణాల మధ్యలో ఎట్ట గెలుస్తారు చెప్పు? అవును. ఇద్దరు కలిసినా కానీ చేయగలిగిందంటూ ఏమీ లేదు. వన్స్ అగైన్ చెప్తున్నాను సార్, తెలుగుదేశం కేడరు జనసేన కేడర్ తోటి కలవరు, ఓట్లు వేయరు. ఓకే. కానీ జనసేన కేడరు తెలుగుదేశం వాళ్ళతో కలుస్తారంటే కొంతవరకు మాత్రమే కలుస్తారు, ఫుల్ ఫ్లెడ్జెడ్గా కలవరు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో మాకు మ్యాక్సిమం సీట్లు కావాలని చెప్పి వీళ్ళు అడుగుతారు, వాళ్ళు ఇవ్వరు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 4 జిల్లాలలో మాకు మ్యాక్సిమం సీట్లు కావాలంటారు, చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. ఎట్ట కుదురుతుంది వ్యవహారం? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళు తిప్పలేదో వాడు పడతారు, నాకెందుకు వచ్చిన బాధరాబాబు అని ఆయన పని ఏదో ఆయన చేసుకుని పోతాడు. బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని వీళ్ళిద్దరు ఇలాగే కొట్టుకుంటూ ఉండాలిరా బాబు, ఇద్దరిలో ఎవరు అధికారంలోకి వస్తే మనకేంటి, మనకే కదా సపోర్ట్ చేస్తారు, మనకెందుకు వచ్చిన బాధలే అని వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు ఏళ్ళు కాళ్ళు పెట్టి ఏదైనా కనుక మాట్లాడారంటే అమ్మో వీళ్ళు మళ్ళీ ప్రత్యేక హోదా అడుగుతారేమో, ఎందుకు వచ్చిన బాధరా బాబు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. అది ఇదంతా ఎలా ఉంటుందంటే 4 స్తంభాలు అట్లానే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడము అంటే ముందు డిక్లేర్ చేయాలి. ఓకే సార్. అప్పటిదాకా ఇవన్నీ ఇలాగే జరుగుతూనే ఉంటాయి. జనసేన వాళ్ళకి, కేడర్లో వాళ్ళకి చాలామందికి టీడీపీతో కలవడం అనేది ఇష్టం లేదు. ఓకే సార్. కష్టమో నిష్ఠూరమో ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఎదిగితేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దొరికాడు, అతనికి సపోర్ట్ చేద్దాము, అతన్ని కన్విన్స్ చేద్దాము అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. అంటే 99% ఆఫ్ ది కేడర్ అంతా కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆయనతో కనుక కలుస్తాననేసి అంటే వీళ్ళెవరూ ఒప్పుకోరు.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మనం చూడాల్సిన విషయం.